టీడీపీని రైల్వే కోడూరు ఇష్యూ కుదిపేస్తోంది. 2024 ఎన్నికల్లో సీటు కోసం 7 కోట్లు ఇచ్చినట్లు టీడీపీ నేత సుధా మాధవి ఆరోపణలు గుప్పించారు. ఎన్ఆర్ఐ తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్ కు 7 కోట్లు ఇచ్చినట్లు సుధా మాధవి సెల్ఫీ వీడియోలో కన్నీళ్లు పెట్టుకున్నారు. తానిచ్చిన డబ్బుతోనే వేమన సతీష్ స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను సైతం రిలీజ్ చేశారు. అయితే ఆ తర్వాత మాట మారుస్తూ మరో వీడియో రిలీజ్ చేశారు. వేమన సతీష్ కు 7 కోట్లు ఇవ్వలేదని ఆ వీడియోలో సుధా మాధవి తెలిపారు. సతీష్ అమెరికా టానా అధ్యక్షుడని అతను మమ్మల్ని నమ్మించి మా దగ్గర 7 కోట్లు డబ్బులు తీసుకొని మాకు టికెట్ ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికి మా ఆయన్ను మొత్తం తిప్పుకొని ప్రతి ఊరు తిప్పి ఆయన కాడికి ఈయన కాడికి అందరి కాడికి మీరు చంద్రబాబు నాయుడు సార్ గారు తెలుసు, లోకేష్ సార్ గారు తెలుసు, పవన్ కళ్యాణ్ సార్ గారు తెలుసు, అందరూ తెలుసు మాకు నీకు టికెట్ ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికి సార్ మమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పడిపోతున్నాం సార్. దయచేసి మాకు బాధ ఆలకించండి సార్. మీరు తప్ప మాకెవరూ సాయం చేయలేరు సార్. దయచేసి మా డబ్బులు మాకు ఇప్పింది సార్. అతన్ని మేము ఎన్నిసార్లు అడిగినా సార్ మాకు ఇస్తానని చెప్పి చాలా వరకు మమ్మల్ని మొబ్బు పెట్టినారు సార్. నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తాను, ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తాను, అది పోయింది కదా నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తాను, సరే మీకు డబ్బులైనా నేను వచ్చి మాట్లాడి మీకు సెటిల్ చేస్తాను అని మమ్మల్ని మొన్నటిదాకా మొబ్బు పెట్టినాడు సార్. అసలు ఫోన్ కూడా ఎత్తడం లేదు సార్. తెలుగుదేశం పక్క టికెట్ ఆశించి చాలా వరకు కష్టపడి అన్నీ చేసినాము. బాబు భవిష్యత్తు అంతా అన్నీ చేసినాము. అవి చూసిన బుగ్గిల చంద్రబాబు నాయుడు అన్న వేమన్న సతీష్ అన్నకు అందరూ తెలుసు, ఆయనతో మీకు టికెట్ ఇప్పిస్తాను, మీతో డబ్బులు ఎంత ఉన్నాయి అని చెప్పి తీసుకొని 2 కోట్లు తీసుకున్నాడు. 2 కోట్లు తీసుకున్న తర్వాత అవి 2 కోట్లు కాదు, ఇంకా కావాలి, మీ కాడ ఏమన్నా ఫ్లాట్ ఉంటే పెట్టమన్నారు. అప్పుడు మా ఇంటి ఆయన ఫ్రెండు రాజన్న కాడ 4.5 ఎకరా రాజంపేటలో మెట్టివిందపల్లిలో ఉన్నాయి స్థలం ఉండింది. ఆ స్థలం పెట్టి టికెట్కి నేను డబ్బులు ఇస్తానమ్మా, ఆ స్థలం పెట్టు రిజిస్టర్ చేపి అన్నాడు. ఆయనకు రిజిస్టర్ చేయడం అయింది. మాకు 7 లక్షలు ఇచ్చినాడు ఆయన భూమిలోకి, ఇంకేమి ఇవ్వలేదు. కానీ అది మళ్ళీ టికెట్ రాకుండా రిటర్న్ చేసిమంటే నేను 1 కోటి చిల్లర కట్టితే కానీ నేను చేసి రిటర్న్ అన్నాడు. సరే ఆ డబ్బులు కట్టించుకొని రిటర్న్ చేయించినాడు. దీంట్లో సతీష్ అన్నకు ఎటువంటి సంబంధం లేదు. ఇది మరి ఆ సతీష్ అన్నకు తెలుసో భూమి గురించి అన్నకు తెలుసో తెలియదు కానీ సతీష్ అన్నకు ఏం సంబంధం లేదు. దీన్ని చంద్రబాబు నాయుడు చెప్పినంటే నేను సతీష్ అన్నే ఇచ్చిన, సతీష్ అన్నకే మేము 7 కోట్లు ఇచ్చినాము అనే ఉద్దేశంతో నేను తెలియక చెప్పినాను. దీంట్లోనూ సతీష్ అన్నకు ఎటువంటి సంబంధం లేదు. మేము అన్నకు మేము 7. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్. ఓకే, థ్యాంక్ యూ దీపిక. రాష్ట్ర అధికార తెలుగుదేశం పార్టీలో అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు వ్యవహారం ఇప్పుడు రచ్చరేపుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో చర్చలకు కూడా దారితీస్తుందని చెప్పుకోవచ్చు. రైల్వే కోడూరు టీడీపీ టికెట్ అంశం దాదాపు ఎన్నికలు ముగిసి 1.5 ఏడాదిన్నర పూర్తయిన సమయంలో ఈ వ్యవహారం రచ్చ చేయడం అనేకమైనటువంటి అనుమానాలకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి రైల్వే కోడూరు స్థానం ఎస్సీ రిజర్వ్డ్ స్థానంగా కొనసాగుతూ వస్తుంది. 2024 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి కూటమి భాగస్వామ్యంలో భాగంగా జనసేన అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అరవ శ్రీధర్ గెలిచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రస్తుతం ఇదే అన్నమయ్య జిల్లా ప్రాంతానికి చెందినటువంటి ఓ తెలుగుదేశం పార్టీ నేత కావచ్చు, కార్యకర్త అనుకోవచ్చు, ఈ సుధా మాధవి అనేటువంటి మహిళ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. వాస్తవానికి ఈమె స్వగ్రామం రాజంపేట పరిధిలోని పెనగలూరు మండలం కొండూరు గ్రామం. ఈమె భర్త మురళి రాజంపేట R&B శాఖలో ఓ సాధారణ ఉద్యోగిగా కూడా విధులు నిర్వహిస్తున్నారు. అయితే సుధామాధవి కొన్నేళ్లుగా టీడీపీ పార్టీ అభిమానిగా, తర్వాత కార్యకర్తగా, నేతగా వ్యవహరిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. అయితే ఈమె గడిచిన 2024 ఎన్నికల్లో రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వ్డ్ టికెట్ను ఆశించినట్లుగా కూడా సెల్ఫీ వీడియోలో స్పష్టంగా చెప్పుకోవడం విశేషం. ఈ విషయం తెలుసుకున్నటువంటి వేమన సతీష్ అనేటువంటి వ్యక్తి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తదితరుల తలిసంటూ ఈయన దాదాపుగా 7 కోట్ల రూపాయలు తన వద్ద తీసుకున్నట్లు కూడా ఆమె వివరించడం జరిగింది.
అయితే ఈ డబ్బు వ్యవహారము ఇప్పుడు రచ్చ చేస్తున్నటువంటి క్రమంలో తనకు మోసం చేసినటువంటి వేమన సతీష్ అనేటువంటి వ్యక్తి నుంచి డబ్బు తిరిగి ఇప్పించాలని చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ పవన్ కళ్యాణ్ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఇదే సందర్భంలో ఈ గడిచినటువంటి ఈ విధమైనటువంటి వీడియో రిలీజ్ అయిన కొంతసేపటికి అంటే కొన్ని గంటల వ్యవధిలోనే ఈ సుధామాధవి తిరిగి మాట మార్చడం కూడా విశేషంగా మనం ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ హుసేన్.